వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలి. అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆంజనేయుడును కేవలం ఆధ్యాత్మిక ప్రతిరూపంగానే చూడకండి. అతని నుండి ఎన్నో అనుబంధ పాఠాలను నేర్చుకోవచ్చు. తద్వారా మీ జీవితంలోని స్నేహాలను, బంధుత్వాలను కాపాడుకోవచ్చు. రాముడి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి జీవితంలో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించే శక్తి, ధైర్యం ఇవన్నీ హనుమంతుడి లక్షణాలు. రాముడు సీత పట్ల ఆయనకున్న ప్రేమ, భక్తి అసాధారణమైనది. హనుమంతుడు రాముని సేవకు తనను తాను అంకితం చేసినట్లే మనం కూడా భక్తి విధేయులతో మన అనుబంధాలకు ప్రాధాన్యతనివ్వాలి, వాటిని గౌరవించాలి. హనుమంతుడు నిర్భయంగా, ధైర్యంగా జీవించమని తన జీవితం ద్వారానే చాటి చెబుతున్నాడు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సవాళ్లు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని హనుమంతుడు తన కర్మల ద్వారా వివరిస్తున్నాడు. హనుమంతుడికి ఎంత గొప్ప శక్తి ఉన్నా ఎక్కడ అహంకారాన్ని చూపించలేదు, వినయాన్నే ప్రదర్శించాడు. అందరినీ గౌరవప్రదంగా చూశాడు. దీనివల్ల పరస్పర అభిమానాలు పెంచుకోవడంలో, ఇతరుల ప్రేమను, అనుబంధాలను కాపాడుకోవడంలో ఆయన ముందున్నాడు. హనుమంతుడి వల్లే వానరసేన మొత్తం రాముడి వెనక కదిలింది. హనుమంతుడి మాటకు అంత విలువ ఉంది. అనుబంధాల విషయంలో హనుమంతుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుడికి ఎంత శారీరక శక్తి ఉన్నా కూడా మానసికంగా కూడా ఆయన ధైర్యంగా ఉండేవాడు. తనను తాను నమ్మేవాడు. అలాగే మీరు కూడా మీ మీద నమ్మకం ఉంచుకోవాలి. ఒక్కసారి స్నేహం చేశాక ఆ స్నేహాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. రాముడి స్నేహం కోసం హనుమంతుడు ఎన్నోసార్లు సహాయం చేశాడు. వానరసేనను నడిపించడం అంత సులభమైన విషయం కాదు. హనుమంతుడు అందరితోనూ మర్యాదగా, ప్రేమపూర్వకంగా నడుచుకోవడం వల్లే వందల మంది వానరసేన అతని పిలుపు మేరకు రాముడి వెంట నడిచింది. అలాగే మీ బంధువుల్లో, స్నేహితులతో ఎవరితో ఎలాంటి అవసరం పడుతుందో అందరితో మర్యాదపూర్వకంగా నడుచుకోండి.